నమస్తే వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేయబోయే వంట మన పొట్లకాయ పెరుగు పచ్చడి. పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి ఉడికించి ఉంచుకున్న పొట్లకాయ ముక్కలు, ఉల్లి ముక్కలు, పెరుగు, పసుపు, ఉప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పోపు గింజలు, నూనె. సో వ్యూయర్స్, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. పొట్లకాయలు అనేది మనకి విరివిగా బజార్లో కనపడుతూనే ఉంటాయి. చాలామందికి పొట్లకాయని అవాయిడ్ చేయడమో లేకపోతే ఎలా ప్రిపేర్ చేయాలో తెలియకపోవడమో ఉంటుంది. పథ్యానికి పొట్లకాయ పరమౌషధం. దీని ప్రిపరేషన్ ఏంటంటే వెరీ సింపుల్. కాకపోతే ఆ పొట్లకాయలు అనేది కొంచెం పైన మనం క్లీన్ చేసుకుని తెల్లగా ఒక పౌడర్ లాగా ఉంటుంది. దాన్ని కొంచెం చాకుతోటి మనం పైనుంచి ఒక్కసారి పీల్లాగా చేసేసుకుని దాన్ని సన్నగా చిన్న ముక్కలు తరుక్కుని ఉప్పుతో ఒకసారి కడిగేసి మనం తక్కువ నీటిలో మూత పెట్టి ఉడికించి దాని తర్వాత ఆ కొద్దిపాటి నీళ్ళని తీసేసి మనం ఇలా పొట్లకాయ ముక్కల్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాము. మన ప్యాన్ వేడెక్కిపోయింది. ఈ పెరుగు పచ్చళ్ళు ఏంటంటే అతి తక్కువ నూనెతోటి దాని తర్వాత చాలా తొందరగా ప్రిపేర్ అయిపోయే డిషెస్ కాబట్టి ఒకటి వీటిని ఏంటంటే మనం అన్నంతో తినచ్చు, చపాతీతోటి కూడా తినచ్చు. ఇప్పుడు మన మినప్పప్పు సుమారుగా మనం ఒక హాఫ్ స్పూను. సో ఈ ముందుగా ఒక్కొక్కటిగా మన పోపు గింజలు వేగుతూ ఉంటాయి. కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మనం ఒక 3-4 వెల్లుల్లి రేకల్ని కూడా మనం వేయించుకుందాం. అలాగే ఎండుమిరపకాయలు, తర్వాత మన ఆవగింజలు, కొద్దిగా ఆవగింజలు, కొంచెం మెంతులు, కరివేపాకు, ఇలా 1 by 1 మనం వేసుకుంటూ కొద్దిగా ఉల్లి ముక్కల్ని కూడా మనం ఇందులో జోడిద్దాం. ఈ ఉల్లిపాయ ముక్కలు కలిసి ఇది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మనం టోస్టన్ చేసుకుని దీని మీద అవసరమైతే మనం కొద్దిగా మూత కూడా పెట్టుకుందాం. ఇది మనం మరికొద్దిగానే నూనె యూజ్ చేసాం కాబట్టి మూత పెట్టి ఉంచితే కనుక మన ఉల్లి ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. సో మనకి ఆల్మోస్ట్ ఈ ఉల్లి ముక్కలు కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా మనం యాడ్ చేసుకుందాం. ఇందులో మనకి మీ ఆప్షనల్ అండి, ఇష్టమైతే కొంచెం ఇంగు కూడా మనం జోడించుకోవచ్చు. ఉడికించి ఉంచిన మన పొట్లకాయ ముక్కలు ఇందులో మనం యాడ్ చేసేసాం. ఇవి కూడా కొద్దిగా ఉల్లిపాయతో పాటు వేగి మగ్గిన తర్వాత మనం చల్లారనిచ్చి పెరుగులో కలుపుకుందాం. చూస్తున్నారు కదండి, ఎంత సింపుల్గా మనకి ఇన్ని న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్న ఆనపకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇది పొట్లకాయ పోపు కూరలా రెడీ అయిపోయింది. మన పెరుగు పచ్చడిలో పెరుగును కలిపేద్దాం. సో నోరూరించే చక్కని అపీరెన్స్ తోటి మనకి ఈ పెరుగు పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం మరికొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. సో ఇదండి వ్యూయర్స్, మన పొట్లకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం. ఇంత సింపుల్గా ఉండే ఈ పొట్లకాయ పెరుగు పచ్చడిని మీ కిచెన్లో కూడా చేసుకుని తిని ఎంజాయ్ చేస్తారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.